హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా డైలీ రొటీన్ చూపిస్తాను ఈ వీడియోలో. కామన్‌గా అందరు ఆడవాళ్ళకు ఉండే పనులే కదా! రోజు పొద్దున్న లేవడం, ఊడ్చుకోవడం, ఇంకా మిగతా పనులన్నీ చూసుకోవడం. ఇక్కడ మా ఇంట్లో చెత్త కన్నా ఎక్కువ నా హెయిర్సే ఉంటాయి. నా సగం టైం అంతా ఇవి ఏరుకోవడానికే సరిపోతుంది. ఇంకా నైటే బోలు తోమి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ వంట చేసుకోవడమే. ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలి కాబట్టి నైటంతా రాజ్మాని నానబెట్టి ఉడికిస్తున్నాను. ఈ కర్రీ చేస్తే చాలా బావుంటుంది కానీ మా ఆయన అసలే తినడు. అందుకే పోపేద్దామని చేస్తున్నాను. ఎన్ని పనులున్నా కూడా ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టి ప్రశాంతంగా చాయ్ తాగుతాను. నాకు హడావిడిగా తాగాలంటే అసలే నచ్చదు. కొంచెం నిమ్మలంగా తాగితే ఇంకా బావుంటది. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను పప్పులు ఇలాంటివేమన్నా ఉడికించాలంటే కుక్కర్ మీద మూత అసలే యూజ్ చేయను. వేరే ప్లెయిన్ మూత పెట్టేసి అలా వదిలేస్తాను. ఎందుకంటే నాకు పేలిపోతదని భయం. ఇప్పుడు అంత భయం ఉన్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకు? అవసరం లేదు కాబట్టి నేను అలానే చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అందరికన్నా ఎక్కువగా మా అక్కనే యూజ్ చేస్తది కుక్కర్‌ని. అందుకే తనకు కూడా ఈ విషయం చెప్తే అప్పటి వరకి సరే అంటది. నెక్స్ట్ తన పని తను చేస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా వాళ్ళ ఇంట్లోనే కుక్కర్ పేలింది. సమయానికి అది అక్కడ లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు ఏదో ఒకటి జరిగేది కదా! నేనైతే ఫోన్ చేసి చాలా తిట్టేసాను. మనం ఎంత మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా ఏదో ఒక మిస్టేక్ వల్ల అలా అవుతూనే ఉంటుంది. ఇంకా యూజ్ చేయడం రాని వాళ్ళకి కూడా ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వేరే మూత పెట్టడం వల్ల వంట కాస్త 5, 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు. దాంట్లో నష్టం ఏం లేదు కదా అని నా ఉద్దేశ్యం అంతే. ఇప్పుడు వీడియోలో మ్యాటర్‌కొచ్చేద్దాం. ఇక్కడ తాలింపు పెట్టడం అయితే అయిపోయింది. కానీ కర్రీ ఇంకా బావుండేదేమో అని నాకనిపించింది ఇవి టేస్ట్ చేసిన తర్వాత. ఆ పని అయిపోయిన తర్వాత లంచ్‌కేం చేయాలని ఆలోచించాలి. ఇదే పెద్ద టాస్క్ అసలు. మనం ఆలోచించే టైంలో ఒక కర్రీయే ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజు మా అపార్ట్మెంట్‌లో చెత్తనంతా తీసుకెళ్లడానికి ఒకతనొస్తూ ఉంటాడు. మార్నింగ్ 11 వరకి ఖచ్చితంగా వచ్చేవాడు కానీ ఈరోజు ఇంకా లేట్ అయింది. నెక్స్ట్ నాకేం పనుంటుందంటే టిఫిన్ చేశాం కాబట్టి ఎలాగైనా బోళ్ళుంటాయి. ఇవి తోముకున్న తర్వాత కూడా మళ్ళీ లంచ్ చేస్తే ఆ బోళ్ళు కూడా ఉంటాయి కదా! అవి ఈవినింగ్ తోముకోవాలి. ఇవే పనులు రోజు రిపీట్ అవుతూ ఉంటాయి. డైలీ రొటీన్ అంటే అందులో స్పెషల్‌గా ఏమీ ఉండదు. చేసే వంటలు మారుతూ ఉండొచ్చు గానీ పనులు మాత్రం అస్సలు మారవు. కొన్నిసార్లు హెల్త్ బాలేనప్పుడు, ఓపిక లేనప్పుడు ఈ పనులే కొంచెం లేట్‌గా చేసుకుంటామంతే. లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి చామగడ్డలుండే ఇంట్లో. అవి ఆర్డర్ చేసి 2, 3 రోజులవుతుంది. అసలు వాటిని పట్టించుకోవట్లేదు. అవి ఉడికించుకొని కట్ చేసి నూనెలో ఫ్రై చేస్తే జిగురు పోతది కదా అని అనుకున్నాను. కానీ మొత్తం కింద అడుగు అంటేశాయి. ఇంక నేను మంచిగా స్టైల్‌గా కెమెరా ఆన్ చేసి ఈ కర్రీ మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా. కానీ ఫెయిల్ అయిపోయింది ప్లాన్. ఎప్పుడైనా కూడా నేనొకటనుకుంటే ఇంకొకటి జరుగుతది. సరే కొంచెం వీడియో అయినా చేశాను కాబట్టి ఇందులో ఎడిట్ చేసి పెట్టేశాను. నేను ఈ కూరలో చింతపులుసు కొంచెం తక్కువగానే వేస్తాను. అంటే ఇదనే కాదు ఏ కర్రీలో అయినా చింతపులుసు వేయాలంటే కొంచెం తక్కువగా వేసుకుంటాను. కానీ ఈ కర్రీ మాత్రం టేస్ట్ చాలా బావుంది. ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేశాను. లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు ఫోన్ అలా చూస్తూ వీడియోస్ ఏమన్నా ఉంటే ఎడిట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఏమైనా పనులుంటే చూసుకోవాలి. ఇంత కష్టపడి వంట చేస్తే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది ఈరోజు. ఇంకా ఈసారి మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. మా ఆయనకి చెప్పేస్తే తను ఆర్డర్ చేశాడు. అది ఓపెన్ చేస్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకింత ఓవర్ యాక్టింగ్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయిందండి నాన్ వెజ్ తినక. నేను ఆల్రెడీ మీకు చెప్పాను నాకు చికెన్ అంటే ఇష్టమని. నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే మా ఆయన మాత్రం డౌట్‌గానే ఉన్నాడు. ఎందుకంటే తనిక్కడ హాస్టల్‌లో ఉన్నప్పుడు ఇలాంటిదే ఒకటి ఆర్డర్ చేసుకొని తింటే తనకి ఏం నచ్చలేదంట. టేస్ట్ బాలేదు. ఇంకా రేట్ ఎక్కువైంది. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారని చెప్తున్నాడు. సరే టేస్ట్ అయితే చూసాక మాట్లాడదామని నేను సైలెంట్‌గా ఉన్నాను. ప్యాకింగ్ ఇక్కడ చూస్తే చాలా బావుంది కదా! మాకైతే చాలా నచ్చింది. దీంతో పాటు ఇంకొక బిర్యానీ కూడా ఆర్డర్ చేశారు. అంటే ఒకటి బాలేకపోయినా ఇంకొకటైనా బావుంటుంది కదా! అని 2 రకాల బిర్యానీలు ఆర్డర్ చేశాడు. ఇందులో ఒకటి మన హైదరాబాదీ బిర్యానీ కూడా ఉంది. ఇవి 2 మాకు బై వన్ గెట్ వన్ ఆఫర్‌లో వచ్చాయి. మనం 2 సెలెక్ట్ చేసుకుంటాం కదా! దేనికైతే ఎక్కువ రేట్ ఉంటుందో దానికే బిల్ పే చేయాలి. ఇంకొకటి ఫ్రీగా వస్తుంది. వీటితో పాటు ఒక చిన్న కప్పులో పెరుగు రైతా, ఇంకొక స్వీట్ గులాబ్ జామున్ ఇచ్చారు. ఆనియన్స్ అయితే రాలేదు. మళ్ళీ నేనే సెపరేట్‌గా కట్ చేశాను. జెన్యూన్‌గా చెప్పాలంటే ఈ రెండింటిలో మన హైదరాబాదీ బిర్యానీయే బావుంది. పేరుకలా పెట్టారు కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ చాలా బావుంది. ఇంకోసారి ఆర్డర్ చేసుకోవాలంటే ధైర్యంగా ఈ బిర్యానీ చేసుకోవచ్చని నమ్మకం అయితే నాకొచ్చింది. పీసెస్ కూడా క్వాంటిటీ బెటర్‌గానే ఇచ్చారు. మేము పెట్టిన ప్రైస్‌కి ఇవి వర్త్ అనే చెప్తాను. కొంచెం రైతాతో టేస్ట్ చేద్దామని వేసుకున్నాను. ఇందులో పుదీనా కలిపి చేసినట్టున్నారు బావుంది. మొత్తానికైతే తిన్న సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా బిర్యానీ ఆర్డర్ చేయమని అడగను.
నేనేంటో నా కంటెంట్‌లో ఫుడ్ రివ్యూ ఇచ్చేస్తున్నాను. నాకే తిన్నదెక్కువైందంటే, మా ఆయనకు కూడా వదిలేసి, ఇంకా పీసెస్ అన్నీ నా ప్లేట్‌లోనే వేసి తిను తిను అంటున్నాడు. ఇంకా సరే వేస్ట్ చేయొద్దని కొంచెమైతే తినేసాను. నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను. ఈసారి ఇంటికి వెళ్తే మాత్రం చికెన్ పచ్చడి తెచ్చుకోవాలి. ఇంకా వాటితో పాటు వేరే పచ్చళ్ళేమైనా పెట్టుకొని రావాలి. నేనొచ్చేటప్పుడు కొన్ని గిన్నెలు మాత్రమే తీసుకొనొచ్చాను. మళ్ళీ రిపీటెడ్‌గా అవే క్లీన్ చేసుకొని, అవే యూజ్ చేసుకోవడం అవుతుంది. ఇక్కడ అన్ని రకాలుగా చేసుకోవాలంటే కుదరదు. ఇక్కడితో నా డైలీ రొటీన్ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో సెట్ చేసుకుంటాను. ఇక్కడి దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.